అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వుడ్. ఇది వచ్చి చేపల పులుసు అనమాట. మా బావతో అయితే కాల్ మాట్లాడుతూ చేసింది. సో ఫస్ట్గా ఇలా ఒక పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని టమాటాలను కరివేపాకు వేసుకోవాలన్నమాట. సో ఇంకా మనం దానికోసం పులుసు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్గా మిక్సీకి వేసి పెట్టుకున్నాం పేస్టు, దాంతోపాటు చింతపండు గుజ్జు అనమాట. మసాలాకి ఏమేమి వేసి ఇంగ్రీడియంట్స్ వేస్తుంది నేను ఇక్కడ సైడ్లో వేసిస్తాను, చూసేయండి. మసాలా కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ అని నేను ఇచ్చేసినాను చూసుకోండి. ఇంకా మసాలా మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకుంటాం కదా. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయినాక మనం మసాలా అంతా వేసుకోవాలన్నమాట. సో మిరప్పొడి, కారం పొడి అనేది మీ కారానికి తగినట్లు అనమాట. సో డిపెండెన్స్ యూవర్స్ అనమాట. సో ఇంకా మనం ఫస్ట్గానే ఫిష్ అనేది వాష్ చేసి పెట్టుకుంటాము. మనం మసాలా వేసినాక ఒక 2 నిమిషాల కన్నా బాగా కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇంకా మా అక్క అయితే మా బావతో మాట్లాడుకుంటే చేసింది. సో ఇంకా చూస్తున్నారు కదా, అది పచ్చి వాసన వెళ్ళే వరకు మనం వేసుకోవాలి. ఇంకా దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో నాకు కమెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. చేపల పులుసు ఇష్టము, ఫిష్ ఫ్రై కూడా నాకు ఇష్టము. చేపల పులుసుతో కాంబినేషన్గా మీకు ఏది నచ్చుతుంది? రైసా, లేకుంటే చపాతీనా, లేదా రాగి సంగట? నాకైతే రాగి సంగటి అంటేనే ఇష్టము. సో చూస్తున్నాను కదా, బాగా కలుపుతూ ఉండాలి, లేకుంటే కింద కొంచెం లైట్ మాడిపోతుంది, అడుగు పట్టుకుని ఉండాలి కాబట్టి. సో అది పచ్చి వాసన పోయేటప్పుడు మనకి స్మెల్ బాగా వస్తుంది అనమాట. మంచి వాసన వస్తుంది. ఆ వాసన వినేటప్పటికే మనకి తినేయాలనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మనము ఆనియన్స్ అనేవి ఎక్కువ కలర్ చేంజ్ అవుతారో మనం చూసుకోకూడదు. చేపల పులుసుకి మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది. సో ఇంకా మనం అందులోని చింతపండు గుజ్జు అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అందులో యాడ్ చేసుకోకముందే మనం మిక్సీలో అయితే ఆల్రెడీ మసాలా వేసుకుంటాం కదా జార్లో. సో అక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఆ జార్లో ఉండే మసాలా అంతా మనకి ఇలా గుజ్జు వేసి, నీళ్ళు లేకుండా గుజ్జు వేసుకొని మిక్స్ చేసి దీంట్లో వేసుకోవచ్చు అనమాట. ఈ మసాలా అంతా మంచిగా పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనం అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు మనం వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట. ఈ వీడియో అయితే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే తీసినాను అనమాట. సో నాకు అవి నుంచి కొంచెం టైం పట్ల వేరే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఈ వీడియో కొంచెం లేట్ చేసినాను. బట్ రియల్లీ చెప్తున్నాను, మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా జార్లో వేసుకొని చింతపండు గుజ్జు అనేది, అది ఇంకా యాడ్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు గ్రేవీకి తగినట్టు నీళ్ళు పోసుకొని, మా అక్క తెలియకుండా నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ పోసేసింది. బట్ అయినా అది బాగా వేడి చేస్తూ అది కొంచెం మరిగిపోయిందనమాట. బట్ నీళ్ళు ఎక్కువైనా కూడా బాగా టేస్ట్ చాలా బాగుండింది. ఇంకా నేనే అనమాట చేయగలుగుతా ఉండేది. అంటే మా అక్కకి నీళ్ళు ఎత్తుకొని వెళ్ళిందనమాట. సో దానికోసం నేనే ఇలా మిక్స్ చేసుకుంటాను, ఒక చేతిలో ఫోన్ పట్టుకొని. ఇంకా మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు, చూసి వాటర్ వేసుకోండి. చేపల పులుసు అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో ఎక్కువ వాటర్ వేసేసినా బాగుండదు. బట్ అయినా మా అక్క ఏదో దాసులో మా బావతో మాట్లాడుకుంటూ ఎక్కువ వాటర్ అనేది పోసేసింది. బట్ అయినా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ డే అదే చేపల పులుసుని వేడి చేసుకొని తినేసరికి ఇంకా కన్సిస్టెన్సీగా వచ్చేసింది అనమాట. అంతే థిక్గా వచ్చేసింది. ఇంకా సాల్ట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్నాం అనమాట. ఇంకా మనము బాగా ఇలా ఉడికేటప్పటికి దాంట్లో మనం ఇంకా చేపలు అనేది వేసుకోవాలి. మసాలా వేసి బాగా ఉడికించినాక నీళ్ళు వేసుకుంటాం కదా, నీళ్ళంతా ఇలా బాగా ఇది అయ్యేటప్పటికి మనము చేపలు అనేది వేసుకోవాలన్నమాట. వాష్ చేసి పెట్టుకునే చేపలు. ఈ చేపల పేరు అయితే నాకు తెలియదు, సో అందుకే నేను చెప్పలేదు ఏ పేరు అనేసి. బట్ ఎందుకో తెలియదు, గ్రేవీ అయితే బాగుండింది, కానీ చేపల పులుసు అయితే బాగుండింది. దాంట్లోని చేపలు మాత్రం చాలా సప్పగా ఉండింది అనమాట. సాల్ట్ అంతా కరెక్ట్గానే వేసినాము, బట్ ఎందుకు అలా అయిందో తెలియదు.
మేబీ చేపలు మనం తీసుకొచ్చినప్పుడు ఫ్రెష్గా ఉందో లేదో చూసుకోవాలి కదా. ఎందుకంటే కొంతమంది ఫ్రీజర్లో పెట్టి మనకి చేపలు అమ్ముతూ ఉంటారు. అలా ఉంటే అస్సలకి మనకి ఫిష్ అనేది టేస్ట్ రాదు. సో ఇంకా దాంతోపాటు కాంబినేషన్గా అక్క రాగి ముద్ద అయితే చేస్తూ ఉంది. ఇలా చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు నవ్వచ్చు ఇలా చేస్తాం ఫస్ట్ టైం అనేసి, బట్ రియలీ మా ఇంట్లో ఎప్పుడు అమ్మ ఒక తట్టలో వేసి చేస్తుంది కాబట్టి నాకు తెలియదు, అంత ఐడియా లేదు. ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో చూసి నాకే కొంచెం షాక్ అయింది, ఇలా ఉంటుందా అనేసి. సో దీంట్లోనే ముద్ద ఇలా కలుపుతాను అనమాట. ఇట్స్ రియలీ మై ఫేవరెట్ అబ్బా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ అంటే ఇది రాగి సంగటి అనమాట. దాంతో కాంబినేషన్గా ఏమి ఇచ్చినా ఓకే, నేను తినేస్తాను. నాకు అంత ఇష్టం రాగి సంగటి అంటే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో అని కూడా నాకు కమెంట్లో చెప్పేయండి. హే గాయ్స్, అందరూ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, బట్ ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసేయండి. అప్పుడే కదా నాకు వీడియోస్ బాగా నచ్చిందా లేదా నాకు తెలుస్తుంది. మీరు ఏమి చేయకుంటే జస్ట్ చూస్తూ ఉంటే నాకు ఎలా తెలుస్తుంది మీకు వీడియోస్ నచ్చిందా లేదని తెలియదు కదా. సో అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అండి నా ఛానల్ నా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి కమెంట్ చేసేయండి, వీలైతే షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ డెఫినెట్లీగా చెప్తున్నాను, నాకు 2000 సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పటికి నేనైతే గివ్ అవే అనేది పక్కాగా ఇస్తాను. అది కూడా మీకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్టే ఇస్తానన్నమాట. ప్రోడక్ట్ అని చెప్పను, బట్ మీకు యూస్ఫుల్ అయ్యేది నేను గివ్ అవే అనేది ఇస్తాను, డెఫినెట్లీ ఇస్తాను. మాట అయితే మార్చను నేను అసలుకి. సో ఇంకా చేపల పులుసు చూసినా కదా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందనమాట. ఎక్కువ మిక్స్ చేయకూడదు చేపలు వేసినాక, ఎందుకంటే అది విరిగిపోతుంది కాబట్టి ఎక్కువ మిక్స్ చేయకూడదు. సో ఎందుకు ఎప్పుడు మనం చేపలు వేసినాక మిక్స్ చేయకూడదు అంటే అది చాలా స్మూత్ ఉంటుంది కాబట్టి మనం మిక్స్ చేసేస్తే అది పొడిగా అయిపోతుంది. సో దానికోసం మనం మిక్స్ చేయకూడదు అనమాట. సో ఇది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ చేపల పులుసు అయిపోయి వచ్చింది. దాంతోపాటు రాగి సంగటి అండ్ వైట్ రైస్ కూడా అయిపోయింది అనమాట. సో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది నాకు కమెంట్లో చెప్పేయండి. వీలైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనల్గా నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని. సో లైక్ చేసి కమెంట్ చేసేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.